బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది. కవితపై సస్పెన్షన్ వేట్ అయితే వేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింహరావు అందిస్తారు. నర్సింహరావు. ఎస్ శ్రీనివాస్, నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఉత్కంఠకు తెరదించారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, సస్పెండ్ చేయరా, వదిలేస్తారా, ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేటువంటి దానిపైన సస్పెన్షన్ అయితే కొనసాగుతూ వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి పార్టీ సీనియర్ నేతల్లో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్ రేపు ప్రకటిద్దాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతా ఉన్నారు? గతంలో కూడా పదే పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన సీరియస్ కమెంట్స్ చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఈసారి కూడా ఆ విధమైనటువంటి అవకాశమే ఉంటుందా, లేదనంటే కేసీఆర్ సీరియస్ చర్యలు తీసుకుంటారా, కేసీఆర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? ఎందుకనంటే కవిత స్వయంగా కేసీఆర్ కూతురు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆమె మీద నిజంగా కఠిన చర్యలు తీసుకుంటారా లేదా, ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక ఉత్కంఠ కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. కానీ ఆ సస్పెన్స్కు తెరదించారు. బీఆర్ఎస్ పార్టీ ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేవలం ఏక వాక్యంతో ఆమె సస్పెన్షన్ లేఖని మీడియాకు విడుదల చేశారు. ఇటీవలి కాలంలో కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు పార్టీ లైన్ దాటే విధంగా, క్రమశిక్షణ దాటే విధంగా ఆమె చేస్తున్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అని చెప్పి ఏకవాక్యంతో ఆమెను సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి మీడియాకు ఒక లేఖను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ లేఖ కూడా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తక్కల్లపల్లి రవీందర్రావు, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ వ్యవహారాలు చూసేటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. సో ఈ నిర్ణయం ద్వారా, ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా పార్టీకి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలని ఇచ్చారు పార్టీ శ్రేణులకి అనేటువంటి చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది. పార్టీ లైన్ దాటితే, పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా, ఎంతటి వారైనా కానీ క్రమశిక్షణ చర్యలు తప్పవు, పార్టీ నుంచి బహిష్కరణ తప్పదు, పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదు అనేటువంటి ఒక కఠినమైనటువంటి సంకేతాలని పార్టీ శ్రేణులకు ఇచ్చారు అనేటువంటి ఒక చర్చనైతే స్పష్టంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి గతంలోనే పలు సందర్భాల్లో కవిత పైన వేటు వేస్తారనేటువంటి చర్చ జరిగింది. గతంలో పార్టీలో ఎవరు పార్టీ లైన్ దాటినా వెంటనే చర్యలు తీసుకున్నారు. గతంలో విజయశాంతి విషయంలో కావచ్చు, ఆళ్ళ నరేంద్ర విషయంలో కావచ్చు, భూపతి రెడ్డి విషయంలో కావచ్చు, ఇట్లా చాలామంది విషయంలో, గాంధీ నాయక్ వంటి నేతల విషయంలో కావచ్చు, వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించి ఎక్స్పెల్ చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. రాములు నాయక్ విషయంలో కావచ్చు, ఈ విధంగా పార్టీ నుంచి బహిష్కరించినటువంటి సందర్భాలను చూసాం. కానీ కవిత విషయంలో మాత్రము గతంలో పలుమార్లు అలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ ఏ విధమైనటువంటి చర్యలు అయితే పార్టీ హైకమాండ్ తీసుకోలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణము కవిత కేసీఆర్ కూతురు కావడమే అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా జరిగింది. గతంలో లేఖ రాయడం, అంటే స్వయంగా కేసీఆర్ కూతురు కేసీఆర్ని స్వయంగా కలిసి చెప్పొచ్చు, కానీ లేఖ రాశారు. పార్టీలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి సభలో జరిగినటువంటి వ్యవహారాలు, స్వయంగా పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రసంగాన్నే ప్రశ్నించే విధంగా ఆమె లేఖ రాశారు. అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే లైన్ దాటారు. సో అప్పుడే చర్యలు తీసుకుంటారా అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ అప్పట్లోనైతే కవిత పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత స్వయంగా కేటీఆర్ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కూడా ఆమె స్వయంగా ఓపెన్గానే మాట్లాడారు. తనకు బాస్ కేసీఆర్, కేవలం కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే తాను అంగీకరిస్తాను, పార్టీలో ఎవరి నాయకత్వాన్ని కూడా తాను అంగీకరించను అని చెప్పి నేరుగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన అటాక్ చేశారు కవిత. ఆ సందర్భంలో కూడా కవిత పైన వేటు పడుతుంది, చర్యలు తీసుకుంటారా అనేటువంటి చర్చ జరిగింది, విస్తృతమైనటువంటి చర్చ జరిగింది పార్టీ వర్గాల్లో. ఎందుకు అనంటే గతంలో ఇలాంటి ఇంతకంటే ఇంకా తక్కువ తీవ్రత కలిగినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలోనే పార్టీ నేతలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పార్టీ నుంచి బయటికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయా అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ ఆ సందర్భంలో కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక నిన్నటికి నిన్న ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు